హలో అండి. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై మినీ వరల్డ్. ఈ వీడియోలో మనం వరలక్ష్మి వ్రతానికి వరలక్ష్మి దేవిని ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఇంతవరకు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి. నేను తయారు చేసిన ఈ వరలక్ష్మి దేవి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో రాయండి. చూశారు కదా, ఇంతటి అందమైన చూడముచ్చటి, చూస్తుంటే మరీ చూడాలనిపించేలాంటి దేవతని ఈజీగా 10 నిమిషాల్లో తయారు చేసుకోవడం ఎలాగో నేర్చుకుందాం. అందరికీ కామన్గా ఉన్న భయం ఏంటంటే వరలక్ష్మి వ్రతంలో వరలక్ష్మి దేవిని ఈజీగా తయారు చేయలేము అని మాత్రం ఉంటుంది. దానికోసం ముందుగానే శారీ ప్లీటింగ్ చేయించుకొని ఇంకా మనం కట్టినవి జారిపోతుందేమో అన్న భయంతో అలా పదే చూసుకుంటూ ఒకవేళ జారిపోతుంటే పదే కడుతూ ఉండడం అలా కరెక్ట్ కాదు. ఇప్పుడు మనం నేర్చుకున్నది మాత్రం అస్సలు ఊడిపోదు, మనం తీసేంత వరకు కూడా. ఇప్పుడు నేను వరలక్ష్మి దేవిని ఎలా తయారు చేసుకోవాలని చెప్తున్నాను కనుక ఒక టేబుల్ పైన మనం పూజకు మాత్రమే వాడే ఒక పంచెను వేసుకున్నా. ముడతలు లేకుండా సర్దుకున్న తర్వాత లోనే కొద్దిగా బియ్యం వేసుకుని దానిపైన ఒక బిందె కానీ మనం ఎంత హైట్ లో కావాలి అనుకున్నామో ఆ హైట్ కి తగ్గట్టు ఒక ప్లాస్టిక్ డబ్బా కానీ మనకి సరిపడేంత స్టూల్ ఉన్నా పర్వాలేదు. ఎలాగ కుచ్చులు లోపల ఉండిపోతుంది కనుక అది మనకి కనిపించదు. అందుకని నేను బిందె పెట్టుకున్నా. ఖాళీ బిందె కనుక ఎలా మనం కొంచెం టచ్ అయినా ఊగుతుంది. అందుకని నేను అందులో బియ్యం వేసుకున్నా. మనం బిందె బకెట్ ఏం పెట్టుకున్నా అందులో కొద్దిగా బియ్యం కానీ వాటర్ కానీ వేసుకోవాలి. వాటర్ వేసుకుంటే కుచ్చులు లోపల తడిసిపోతుంది. అందుకని నేను బియ్యం వేసుకున్నా. చూసారు కదా, నేను శారీని ఎలా మడత పెట్టానో మధ్యలోకి మొత్తం శారీని మడత పెట్టేయాలి. మన బొమ్మ ఏ హైట్ని పెట్టుకుంటున్నామో ఆ హైట్ని బట్టి నేను పెట్టుకున్న హైట్కి ఈ హైట్ అయితే సరిపోతుంది. మనం ఇంకా నించున్నట్టు పెట్టుకోవాలంటే మాత్రం శారీ మొత్తం ఇలాగే కుచ్చులు పెట్టుకోవచ్చు. నేను చూపిస్తున్న విధంగా చిన్న కుచ్చులు పెట్టుకుంటే సరిపోతుంది. ఐరన్ బాక్స్ పెట్టి ఆ కుచ్చులు అలాగే నిలవాలని రుద్ది శారీని పాడు చేసుకోవద్దు. ఇలాగా మనం పెట్టినట్టే ప్లీట్స్ లాగా కనపడాలని ఐరన్ అసలు చెయ్యొద్దు. మనం పెట్టుకున్న కుచ్చులు నిలవకపోతే ఇలా నేను చూపిస్తున్నట్టు ఒకదాని తర్వాత ఒకటి అలా ఫింగర్స్తో చాలా జాగ్రత్తగా ఫోల్డ్ చేసి ఉంచుకోండి. ఇవే కుచ్చులు తీసుకొని వెళ్ళి అలా బిందెలో వేసేస్తే కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం వంగకపోతే ఐరన్ చేయడం ఎందుకండి, కొంచెం ప్లఫీగా కనపడతాయి. ఇంకా అలా ఉంటే ఇంకా బాగుంటుంది కదా. అమ్మవారు కూడా బుట్ట బొమ్మలా కనపడుతుంది. అమ్మవారు ఎలాగో అలంకార ప్రియురాలు కనుక మనం అలా చూస్తుంటే చూడాలనిపించాలి. చూస్తున్నారు కదా, నేను ఐరన్ కూడా చేయలేదు. ఈ శారీ అంతే, నేను ఎలా పెడితే అలా ఉండిపోతున్నాయి. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చాయి ఇవి. అందరూ అనుకుంటారు పట్టుచీర మాత్రమే కట్టాలి, పట్టుచీర అయితేనే బాగా కనపడుతుందని. దానికంటే కాటన్ శారీ అయితే మనం ఎలా పెడితే అలా ఉండిపోతుంది. అదైతే ఇంకా బాగుంటాయి. ఇక్కడ పట్టు చీరతో రెడీ చేశాను కనుక ఊరెళ్ళాక మా ఇంట్లో చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా కాటన్ శారీతోనే వేద్దాం అనుకుంటున్నా. ఎల్లో కలర్ కానీ వైట్, కొంచెం గోల్డ్ కలర్, క్రీమ్ కలర్ అలా అని అనుకుంటున్నా. ఏమవుతుందో చూడాలి. కుచ్చులు పెట్టేసా ఓకే, ఇందులో వేసేసా ఓకే, కానీ ఇక్కడే అసలైంది ఉంది. మనకి బాగా సపోర్టివ్గా ఉండే వాళ్ళు మాత్రం అలా పక్కన పట్టుకొని ఉండాలి. మనం ఏం చెప్తే అది వినాలి. వాళ్ళు చెప్పింది మనం వినాలంటే అవి కుచ్చులు నిలవవు. ఇక్కడ నేను చేసిన తప్ప అదే. మా వారిని వచ్చి పట్టుకోండి అంటే నేను ఎక్కడ కుచ్చులు పెడుతున్నా ఆయన అక్కడ చేసి నించున్నాడు చూడండి. మనం చెప్పింది చెప్పినట్టు చేస్తే మనకి ఈజీగా ఉంటుంది. ఆయన పైన కొంచెం చేయి గట్టిగా వేస్తే నేను కిందన కూడా కుచ్చులు మొత్తం ఒకటేసారి సర్దేయగలను. అదే కదా వాళ్ళతో వచ్చిన గోళ్ళ. మనం చెప్పింది వాళ్ళు వినుంటే ఇప్పటికి ఎప్పుడో అయిపోయేదే. ఇంకా ఎలా సర్దేసుకున్న తర్వాత బిందె లోపలే కుచ్చులు ఎక్కడైతే స్టార్ట్ చేసామో మళ్ళీ ఎక్కడైతే ఎండ్ చేసామో ఆ చివరిలో 2 దగ్గరలో పిన్నులు పెట్టుకుంటే ఈ కుచ్చుల పైన మనం ఇంకో చిన్న బిందె పెడతాం కనుక ఈజీగా మనం ఇలా టచ్ అయినా లాగగానే కూడా రావు. ఎందుకంటే సేఫ్టీ పిన్స్ లోపల ఉంటాయి కనుక. చివరి నుంచి కుచ్చులు ఎక్కువగా ఊడిపోతాయి. మళ్ళీ ఒకటి ఊడిందంటే మొత్తం అన్ని అలా ఒకటి తర్వాత ఒకటి ఊడిపోతూనే ఉంటాయి. అందుకని చివరిలోనే పెట్టుకోవాలి సేఫ్టీ పిన్స్. కుచ్చులన్నీ కరెక్ట్గా పెట్టేసా. ఇప్పుడు బ్లౌజ్ బిందె పైన ఏ తప్పెలు అయితే పెట్టుకుంటున్నామో ఆ తప్పెలకి మనం బ్లౌజ్ పీస్ని చుట్టేయాలి. కొంచెం మీడియం సైజ్ తప్పెలు కనుక పిన్నులు పెట్టుకోవచ్చు, కానీ నేను సరిపోతుంది క్లాత్ అని చిన్న ముళ్ళు వేసేసా. చిన్న తప్పెలు తీసుకున్నారంటే మాత్రం ఖచ్చితంగా సరిపోదు. ముళ్ళు అయితే వేయొద్దు. ఎలాగోలా ఫోల్డ్ చేసి పిన్నులే పెట్టండి. నాకెందుకో కానీ ఈ తప్పెలకి బ్లౌజ్ పీస్ చుట్టగానే మొత్తం కంప్లీట్ అయిపోయింది అన్న సాటిస్ఫాక్షన్ అయితే వచ్చేసింది. అమ్మవారి ఫేస్ని అయితే ముందే కట్టేసా. 2 చిన్న తప్పెలు తీసుకొని వాటికి కొంచెం టైట్గా అవసరం లేదు, కొంచెం లూజ్గా అది నిలబడేలాగా కట్టేసా. గాజులు వేయడానికి చేతులు కాళ్ళు మన దగ్గర లేవు కనుక ఏదైనా స్టిక్ ఉంటే వాడుకోవచ్చు. మా దగ్గర స్టిక్స్ లేవు కనుక నేను ఈ స్టిక్ పెట్టేసా. అమ్మవారి ఫేస్కి నేను వాడిన ముంతలో కదలకుండా అందులో బియ్యం వేసుకున్నా. ఆ ముంతలే కాదు, మనం ఈ బొమ్మ తయారు చేయడానికి ఎన్ని ముంతలు అయితే వాడతామో అన్నిట్లోని ఫుల్గా బియ్యం వేసుకోవాలి. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇక మిగిలింది పైట. ఈ పైట అసలు నాకు వంగట్లేదు. మేమిద్దరము నేను సపోర్ట్ తీసుకొని ఇద్దరం కలిసి చేసాం. ఈ పైటల కుచ్చులు మాత్రం ఎంత కుదిరితే వీలున్నంత చిన్నగా పెట్టుకోవాలి. ఇప్పటి వరకు 2 సేఫ్టీ పిన్స్ వాడా. ఇప్పుడు ఇక్కడ కూడా పెట్టాలి. మనం శారీకి ఎలా పెట్టుకుంటామో సేమ్ సేఫ్టీ పిన్ ఇక్కడ కూడా అలాగే పెట్టేసా. కుచ్చులు చూసారా, నేను పిన్ పెట్టే వరకు కూడా కాదు, ఒక్కటి జారితే మొత్తం అలా జారిపోతూనే ఉంటాయి. మళ్ళీ పెట్టుకొని మళ్ళీ సర్దుకోవాల్సిన పని వచ్చింది. నాకు ఇలా అమ్మవారిని రెడీ చేయడం అంటే చాలా ఇష్టం. కానీ నేను లాస్ట్ ఇయర్ పూజ చేసుకున్నప్పుడు మా అమ్మ వచ్చింది నాకు హెల్ప్గా. నాకేమో రాదనుకొని మా అమ్మే కట్టేసింది. ఇంకా నేను ఇప్పి కడతానంటే లేట్ అయిపోతుంది, పూజ లేట్ అవ్వకూడదు అని చెప్పింది. ఇంకా అలాగే కంటిన్యూ చేసేసాం.
అప్పుడు కూడా మా అమ్మ చాలా బాగా రెడీ చేసింది. కాకపోతే అప్పటికి జ్యువెలరీ లేకుండే మా దగ్గర. ఉన్న వాటితో అడ్జస్ట్ చేసాం. అందులో అంత చేయడం చాలా గ్రేట్. నా దగ్గర అమ్మవారి చేతులు, కాళ్ళు లేవు. ఇంకా డ్రెసెస్ నాకు నేను కొన్ని కస్టమైజ్ చేసుకుంటూ ఉంటా. బాగా వెతికితే దొరికింది. ఈ లేస్ నేను ఒక హాఫ్ సారీలో వాడా. అందులో మిగిలింది ఇది. ఒక ఫోల్డ్ కాకుండా 2 ఫోల్డ్స్ చేసి వేసా. హ్యాండ్స్ లేకుండా బోడిగా అలా కనపడకుండా హ్యాండ్స్ ప్లేస్ని ఇది తీసుకొని కొంచెం కవర్ చేసినట్టు ఉంటుందని. ముందు నేను వేసాను చూసారా ఫేస్ పైన, అది మా వారికి నచ్చలేదంట. హ్యాండ్స్ ప్లేస్లో హ్యాండ్స్ లాగా ఉండాలని చెప్పి ఇలా వేయించారు. నెక్స్ట్ మన దగ్గర జడ లేదు, అమ్మవారికి హెయిర్ కూడా లేదు. అందుకని ఈ లేస్ నేను ఆర్డర్ చేసినా కానీ ఎందులోని వాడలేదు, అలా ఉండిపోతుంది. దీనికన్నా యూజ్ అవుతుంది, సంతోషం. ఇది అమ్మవారి కోసమే ఆర్డర్ చేసినట్టు చేసా. హెయిర్ లాగా ఎంత బాగా సరిపోయిందో చూడటానికి. హెయిర్ లేదు, అన్లాగా కూడా లేదు. చిన్న మల్లెపూలు మాల కట్టి వేసినట్టు అనిపిస్తుంది నాకైతే. జ్యువెలరీస్ అయితే పెద్దగా ఏమీ లేవు. ఉన్న జ్యువెలరీస్తోనే అమ్మవారిని అలంకరించేసా. అచ్చం చిన్నారి పెళ్లి కూతుర్లా రెడీ చేశాను కదా, చూస్తుంటేనే 2 కళ్ళు సరిపోవట్లేదు. మీకేమనిపిస్తుందో కమెంట్స్లో రాయండి. చూస్తున్నారు కదా అమ్మవారు ఎంత చక్కగా ఎంత అందంగా ఉందో. పూజలో కూడా ఎలాగే పెట్టుకుంటే అమ్మవారే స్వయంగా వచ్చి కూర్చున్నట్టే అనిపిస్తుంది. మనం చేసే ప్రతి పూజ మన విధానాన్ని మొత్తం అమ్మవారు స్వయంగా చూసి ఆనందిస్తున్నట్టు కనిపిస్తుంది. నాకే కాదు, నాతో పాటు ఈ వీడియో చూస్తున్నా మీకు ప్రతి ఒక్కరికి నా అమ్మవారి కరుణ కటాక్షాలు ఉండాలని కోరుకుంటున్నా. ఇంకా పూజ విషయానికి వస్తే ఈజీగా 9 రకాల ప్రసాదాలు తోరం ఎలా కట్టాలి అన్నది మరో వీడియోలో చెప్తా. అవేమీ మిస్ అవ్వకూడదంటే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్. నక్లెస్ వేద్దాం అనుకున్నా, నా దగ్గర ఉందని నేను బ్యాగ్స్ అన్నీ వెతికేసా కానీ నా దగ్గర లేదు, ఊర్లో ఉంది. ఇంకా అమ్మవారికి ఏదీ లేని లోటు ఉండొద్దని చెప్పి నా దగ్గర ఉన్న ఒక గ్రీన్ లేస్తో ఇంకా మ్యాచింగ్ కూడా అవుతుందని ఇలా నెక్లెస్ లాగా సెట్ చేసేసా. అచ్చం పట్టు లంగా జాకెట్ కుట్టించి వేసినట్టు అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ చేయండి. వరలక్ష్మి వ్రతం కోసం నేను తయారు చేసుకున్న అమ్మవారు ఎలా తయారు చేశానో చూశారు కదా. ఎంతో కొంత మీకు నచ్చే ఉంటుంటుంది, లైక్ చేసి వెళ్ళండి. నేను తయారు చేసిన ఈ వరలక్ష్మి దేవి మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో రాయండి. మీరు కూడా ఇలాగే వరలక్ష్మి దేవిని తయారు చేసుకొని వరలక్ష్మి వ్రతం చేసుకుంటారా? మీ అభిప్రాయాలను కూడా కామెంట్స్లో రాయండి. దాంతో పాటు మీకు కూడా ఈ వరలక్ష్మి దేవి మీరు కోరుకున్న వరాలని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ వీడియోని ఎంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా వరలక్ష్మి వ్రతం చేయాలనుకుంటున్న వాళ్ళు తెలుసుకోవాలని ఇలా తయారు చేశాను. తెలియని వాళ్ళ కోసం వాళ్ళు ఎలాగో చేసుకుంటారు, తెలియని వాళ్ళ కోసం మాత్రమే చూసి తెలుసుకుంటారని నేను కూడా వరలక్ష్మి వ్రతం 21st నేను కూడా ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం మా ఇంట్లో చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఇంకా కొంచెం బాగా చేస్తా, కొంచెం సపోర్ట్ ఉంటుంది. మా పిన్ని వాళ్ళందరూ ఊర్లోనే ఉన్నారు, వాళ్ళ సపోర్ట్ తీసుకొని బాగా చేద్దాం అనుకుంటున్నాను. ఆ వీడియో కోసం ప్లీజ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్.